ఓకే, సో ఈ రోజు మండే, బాగా మండే. ఇప్పుడు అత్త కోళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు ఇంకొంతమంది వస్తారు. వచ్చాడు ఆయన. అమరావతికి పోయి సెంటర్ లో కూర్చొని వీణ ఒకటి పట్టుకుని వాయిస్తా ఉండు. ప్రపంచ దేశాల నుంచి అందరూ వస్తారు. చేతిలో వేణ లేకపోతే పర్ఫార్మెన్స్ చేస్తున్న వేణిస్తే ఇంకేముంది, బతికినిస్తావా? తీగ తగ్గిపోదు. 13 ఏళ్ళ నుంచి రోజుకో తీగ తగ్గిపోతున్నది. నాన్న, మీ నాన్న నాలా ఉన్న కళని తొక్కేస్తున్నాడు. ఈ కళల్ని ప్రతి సోమవారం చూడలేక జనాలు ఎక్కడ పడితే అక్కడ కక్కేస్తున్నారే. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆవిడ మొత్తం స్కిట్ కి అందం. అవును, మందం కూడా. ఏం చెప్పావు? మామూలుగా ఉంటది ఇవాళ స్కిట్ చూడండి. నాన్న, నేను ఎప్పటికైనా సరే భారతదేశం గర్వించదగ్గ సింగర్ అయ్యి ఒలింపిక్స్ కి వెళ్ళి పాట పాడి అవార్డు తెస్తా. మోహన్ అన్న, ఒలింపిక్స్ లో పాటల పోటీలు పెడదాం, కొత్తగా కనిపెడదాం, యాడ్ చేద్దాం. మా పిఏ కాలు గారు తెచ్చుకుంటే పెద్ద పెద్ద యుద్ధాలు ఆపుతున్నారు. కేవలం ఒలింపిక్స్ లో పాటలకు పోటీలకి పెద్ద పెద్ద అవార్డులు పెట్టించలేరా? అవును, నువ్వు వేసుకున్నట్టే మాత్రలు పిఏ కూడా వేసుకుంటుంటారు మాత్రలు. ఏమే అవన్నీ కుదరదు కానీ గమ్ముగా నేనేం చేయాలో చెప్పి. ఇప్పుడు సరే, పోయి మీరు వంట చేసుకురాపండి. వంట చేయాలా? నేను కాలేజీ అని అడిగారేవి. మీరు కాకపోతే పెళ్ళైనప్పటి నుంచి ఎవరు చేస్తున్నాడు అంటే పెద్దంగా అరవబాక. ఏం వంట చేయమంటావని? అబ్బాయికి 2 ఇడ్లీ, కోడలకు 2 ఇడ్లీ, నాకు 11 ఇడ్లీ. మరి టిఫిను దీనికి ఇడ్లీలో ఎలికల మంది కలిపి పెట్టేస్తా, పేడ వదిలిపోద్ది. పోయేస్తా. హలో భర్త గారు, ఎలికల ముందేస్తే చావటాల జనాలు. ఇప్పుడు వినపడిందా? వినపడింది. వినపడాలని అనింది. అయినా ఎందుకు చావట్లేదు? ఎందుకు చేస్తారు? నిన్న మీరు పెసరట్లు ఎన్ని తిన్నారు? 6 తిన్నా భలే ఉన్నాయి. అందులో బొద్దింకల మంది వేసింది ఆవిడ. మీకేమైనా తేడా కొట్టిందా? చెప్పవాక. పెసరట్లకి ఎలికల మందుకి సంబంధం ఏంది? అంటే అబ్బాయి చెప్పినట్టు నిన్న అడిగా సోడా పిండి ఏది అని, ఎలికల మందు చూపించి ఇదే అన్నాడు. అదేసేసా. తావలేదుగా. అంటే ఎలికల మందికి ఎలికలు చావటం లేదనమాట. ఇంకా పంది కుక్క ఏం చేస్తుంది? అయినా కానీ నాకు మెంటల్ ఉందా? నాకు లేదు కదా? లేదుగా. ఏంటంటే అందరు పట్టుకున్నాను మెంటల్ అంటున్నారు కదా. ఎంత కోపం వస్తుంది ఎవరు పట్టుకుని వాళ్ళది అంటే. ఇప్పుడు నాకు మెంటల్ ఉందా? లేదు. యు నో ఐ యామ్ ఎ మెంటల్ గర్ల్ కాదు కదా? నో యు నో ఐ యామ్ ఎ మెంటల్ గర్ల్. నాకే మెంటల్ అయితే, నేనే గనక మెంటల్ దాన్ని అయితే ప్రతి శుక్రవారం గంట కొట్టినట్టు 11 గంటకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ ఎందుకు వేయించుకుంటున్నాను? మెంటల్ లేదు కాబట్టి వేయించుకుంటారు, రాకుండా ఉండడానికి. అది నేను ప్రతిసారి ఎర్రగడ్డ కిందకు పోతున్నాను, డెంటల్ డాక్టర్ దగ్గర పోతున్నా. మెంటల్ అని చెప్తారేంటి? డెంటల్ డాక్టర్ దగ్గరికి మెంటల్ డాక్టర్ తేడా తెలీదా? తెలుసు. వాడు డి అనుకుని ఎం రాశాడు అక్కడ. ఓహో, అదే డెంటల్ మెంటల్. నేను టైమింగ్ గుర్తు పెట్టుకుంటున్నా, స్కిట్ గుర్తు పెట్టుకున్నా. అలాంటప్పుడు నేను మెంటల్ అని ఎందుకేను? అవును, మీకు కూడా ట్రీట్మెంట్ పళ్ళకే వెళ్తున్నారు. వాడు ఏం చేస్తున్నారు? వైర్ సౌల్లో పెడుతున్నారు, కరెంట్ షాక్ ఇస్తున్నారు, పళ్ళు సెట్ అయిపోతున్నాయి. అంతేగా? అది మెంటల్ ఎట్ అవుతుంది? అవ్వదు కాదు. మరి బకెట్ ఏది వాటర్ లో పెట్టి గీజర్ వేస్తారు అదా? బకెటే. ఇదిగో ఈ పిల్లల వెనకాల దాంకునుంది. బకెటా రా. పాట అది. ఆవిడ రాగానే అందరు అరిచారనుకున్నా నేను. అరే థ్యాంక్స్ రా, మరి దగ్గర నుంచి చూసా సేమ్ సౌండ్.
నా బిడ్డ గ్రీక్ వీరుడే, ఇది మాత్రం గోకేరాణి. మా ఆయన నేను గోక్కుంటాను, మీకేంటయ్యా నొప్పి? నాయుడు బావా ఏంటిది? ఏమండి నా కళ్ళు కాజల్లా ఉంటాయంట కదా. పోనీ నా నడుము నయనతారలా ఉంటుందంటే కదా. మొక్కు శృతి హాసన్ గారిలా ఉంటుందంటే కదా. అవును, కాస్త సుత్తితో కొడితే శృతి హాసన్ లాగే అవుతుంది. శృతి హాసన్. అయినా మీకు అర్థం కావట్లా నా విలువ ఏంటో. అవును, గ్రహాంతరవాసులు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇంతగా చూస్తారు, తప్పు లేదు అందులో. దీనికి సైట్ కొట్టా ఐ హాస్పిటల్ కి అంతమంది జనాభా పెరిగారు. అత్తయ్య మీకు రాను రాను మెంటల్ ఎక్కువైపోతుంది చెప్తున్నా. డెంటల్ మెంటల్. నాకు మెంటలా? అవును. నాన్న ఇదేం చేసిందో తెలుసా నిన్న? ముగ్గేమన్నా ఎక్కడేస్తాడు? ఎక్కడ వేసాను? ఇంటి ముందు వేసాను. ఎవరింటి ముందు వేసావు? తెలీదు. ఉదయాన్నే లేపే 8 గంటలకు లేపితే ముగ్గుగిన్ని పట్టుకుని బయటికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి, అడ్రస్ చూసుకుని ఇది మన ఇల్లే అని చూసుకుని అక్కడ ముగ్గు వేసుకోవాలి. కాదండి, మరి మీ అమ్మగారు పొద్దున్నే 9ంటికి లేపారు. నిద్ర కళతో వెళ్ళాను, ఎక్కడ వేసానో ఏమో. పొద్దున 9 గంటలకట పోయి పక్కింటి రామారావు గారి ఇంటికి ముగ్గేసి వచ్చింది. వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయి ఉన్నారట. వచ్చి నాతో నా మొహాన ముగ్గేసిపోయాడు. వాళ్ళ ఆవిడ ఎంత కోప్పడింది తెలుసా? ఏంటి మా ఆయన ముగ్గులో దింపడానికి ముగ్గేసి ఇక్కడ అంటుందంట. అవునని వాడే. అయినా కాదత్తయ్య, ఇప్పుడు అందులో ఏముంది? అలాంటి మన ఇంట్లో ఉండమందో, మన ఇల్లు వాళ్ళ ఇంట్లో ఉందో, మరుసటి రోజు ముక్కు దుడిపేసి మన ఇంటికి వచ్చేద్దాం. అందుకని కదా నిన్ను మెంటల్ దాన్ని. నువ్వే మెంటల్ దానివి. నేను మెంటల్ దాన్నా? ఇదే కదా మెంటల్. ఏమైందో తెలుసా? మేము ముఠా మేస్త్రి సినిమా చూసాం. అందులో హీరో వెంకటేష్ అని ఆవిడ, కాదు నాగార్జున నేను. ఎవరమ్మా చెప్పండి మీరు? కాదు బాలకృష్ణ. మీరు చెప్పండి. ఇదిగో అక్కడ ఆ సినిమాలో హీరో ఎవరో వెంకటేషే కదా. సేమ్ బ్యాచ్. నీకే మెంటల్. కాదు మీకే మెంటల్. నీకే. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇది సుబ్బు వాళ్ళ ఇల్లేనా? ఇది సుబ్బు వాళ్ళ ఇల్లే, కాకపోతే నాకు రాశాడు. ఎవరు నువ్వు? నువ్వెవరు? సుబ్బు నాయుడు లవ్వర్ ని. ఇంతకు నువ్వెవరు? నేనా ₹2 ప్లాస్టిక్ కవర్ ని. కూరగాయలు వేసినప్పుడు ఉప్పిన కవర్ లానే ఉన్నావు. అళ్ళు రాళ్ళ కొడతా. ఎవరివే నువ్వు? అసలు నువ్వే వస్తువే? చెప్పవా? నేనెవరో చెప్పు. ఎంత చూడడానికి పని మనిషిలా ఉంటే ఇంటి పని మనిషి అనుకున్నావా? మావయ్య గారి కర్మ కాలిపోయి పట్టుకున్న పెళ్ళాం. బాగా చెప్పానా? సుబ్బుకి పెళ్ళయిందా? సుబ్బుకి పెళ్ళయిందా? సుబ్బుకి పెళ్ళయిందా? 3 సార్లు కాదు, ఒకసారి అయింది. అదేంటే సుబ్బుకి ఫైల్స్ ఆపరేషన్ అయిందా? సుబ్బుకి ఫైల్స్ ఆపరేషన్ అయిందా? సుబ్బుకి ఫైల్స్ ఆపరేషన్. ఏంటో ఎక్స్ప్రెషన్స్? అర్జెంటుగా సుబ్బుని బయటికి పిలు. ఒరే సుబ్బా, నీ గూడు చెదిరింది. ఒరే కథానాయకుడా, నటిస్తున్నావురా? ఎవరి అమ్మాయి? నీ లవర్ అంటే కదరా, బాగా చూడు దాన్ని. నువ్వు ఫ్లవర్ దమ్మంటేనే భయపడతాను, లవర్ని తీసుకొస్తాను ఇంటికి. దొరకనంత వరకు ప్రతి ఓడు తారక రత్న, దొరికిన తర్వాత పర్ఫార్మెన్స్ లే. ఎవరు? ఎవరు? అవంతిక.
అవంతిక సుబ్బు అవంతిక సుబ్బు అవంతిక అవంతిక వావ్ వావ్. తను ఎవరో తెలుసా నీరజ? ఎవరది? అవంతిక అవంతిక. ఊలల్ల ఊలల్ల ఊలల్ల. ఇది అవంతిక ఏంటి? నాకు సేమ్ ఫీలింగ్ అత్తయ్య. సుబ్బు అవంతిక నువ్వు పెళ్లి చేసుకున్నావా? దొంగ చేతిలో నైఫ్, మగాడి పక్కన వైఫ్ లేకపోతే జీవితం కాదు కదా అవంతిక. నన్ను మిస్ చేసుకొని ఇవన్నీ మిస్సెస్ చేసావా? అవును అవంతిక. మల్లె పువ్వు లాంటి నన్ను వదిలేసి మట్టి పావు లాంటి దాన్ని చేసుకున్నావే. ఏంటే ఆ మట్టిపావు ఏంటి? మట్టిపావు ఏంటి? నోరు జాగ్రత్తగా పెట్టుకో, పళ్ళు రాల కొడతా లేకపోతే. అవంతికని ఏమనద్దు. అవంతికని ఏమనకూడదంట. సుబ్బు నాకంటే హైట్ తక్కువే, కలరు తక్కువే, కాకపోతే కొంచెం దీంట్లో ఎక్కువ. అంత మాత్రాన పెళ్లి చేసుకుంటావా? హలో, బుర్ర కూడా తక్కువ ఏమంటున్నారు? అది దాని పరిస్థితి. ఆగు, మీరైనా చెప్పండి. ప్రేమ కోసం 25 ఏళ్ళు వెయిట్ చేయలేడా? 25 ఏళ్ళ? నేను వెయిట్ చేయట్లే, 3rd క్లాస్ సరోజ కోసం. ఇంకా ఎన్నేళ్ళు వెయిట్ చేసావమ్మా? 25 సంవత్సరాలు. ఇంకో 10 సంవత్సరాలు వెయిట్ చేయి. పంజాగుట్ట శ్మశానానికి వాడిని పంపిస్తాను, పోయి కలిసి కాపురం చేద్దరు. నీకు ఒక విషయం చెప్పాలి సుబ్బు. చెప్పు అవంతిక. చెల్లెమ్మ నువ్వు కూడా వినమ్మా. అయిపోయింది, వరుసలు కలిపింది, నాకు అర్థం అవుతుంది. వెళ్ళేంట సో ఇప్పుడు నేనేం పిలవాలి? పిన్ని పిన్ని. ఏంటి బాబు? నేను ఇప్పుడు ఉట్టి మనిషిని కాదు, పొట్టిపోయిన మనిషిలా కనపడుతున్నావు. బాధ పెరుగుతూ వస్తుంది సుబ్బు. అవునా? ఎందుకంటే నాకు హల్లస్తుల హౌలమలా అని జబ్బు వచ్చింది. ఏడదే? మళ్ళీ చెప్పు, ఏమొచ్చింది? హల్లస్తుల హౌలమలా అని జబ్బు వచ్చింది. మళ్ళీ అడగండి ప్లీజ్. అంతలా జబ్బు నీకే రావాలా అవంతిక? దానికి వచ్చినా బాగుండు. చెల్లమ్మ, ఈ నెల రోజులే నేను బతుకుతానంట. అందుకని ఈ నెల రోజులు మీ ఇంట్లో ఉంటే మీ ఆయన కళ్ళలో చూసుకుంటూ ఆయన ఒడిలో తడపెట్టి. అంటే ఈ నెల రోజుల్లో దీన్ని పంపించే కార్యక్రమం జరుగుతున్నది అనమాట. వద్దు. ఏ నెల రోజుల్లో బకెట్ తినేస్తారా? బకెట్ కాదు, వేరు. బకెట్ వేరే. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి, సందమామకి రూపముండదు తెల్లవారితే. మీరు నెల రోజులు కాంప్రమైజ్ అయితే మీరు కొంపలోంచి వెళ్ళిపోతారు చెప్తున్నా. బాధపడకు సుబ్బు, బాధపడకు. ఏ దీపమైనా ఎప్పుడో అప్పుడు ఆరిపోవాలి. ఆ దీపాన్ని నేను ఆరనివ్వను. దీపమైతే ఆరిపోవచ్చు. తర్వాత దీపం పెట్టడానికి మీరుంటారు. ఈ సీరియల్ ఫుల్ టీఆర్పీ భయ్యో. అమ్మో, నా ఎదురుగా ఒక ఆడ మనిషి చచ్చిపోవడం నేను తట్టుకోలేను. చెల్లి చెప్పు, నీకేం కావాలి? ముందుగా అర్జెంట్ గా చాలా ఫ్రెష్ గా అవ్వాలి. కొంచెం వేడి నీళ్ళు పెట్టి సుబ్బు. వేడి నీళ్లు పెట్టే పరిస్థితిలో నేను ఇప్పుడు లేను అవంతిక. అదేంటి? ఇదిగో అమ్మాయి, నువ్వేమవుతావు వాళ్ళకి? పెద్ద పాలేరు. ఈవిడ కోడలంట. ఆయన కొడుకు, ఆయనకి భార్య, వైఫ్. సో కోడలు. కోడలు అనేది ఇలా చెప్తారా? ఇదిగో, ఇప్పుడు వేడి నీళ్ళు అడిగితే పెట్టట్లేదు కానీ మేము కాలేజ్ చదివే రోజుల్లో ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ లో ఏకంగా హీటరే పెట్టేవాడు. అది కరెంట్ ఆన్ లో ఉన్నప్పుడే నువ్వు దూకేయాల్సింది, అప్పుడే పోయేదాన్ని. సుబ్బు నెల రోజుల్లో చచ్చిపోతుంది. ఆపండి, నా ఎదురుగా ఒక మనిషి చచ్చిపోవడం నేను తట్టుకోలేను. నీకు హీటరే కదా? లేదు నీరజ, నిన్ను వదిలి నేను ఎక్కడికి పోలేను. నాకొద్దు. నువ్వు అవంతం జాలి పడవాక. సుబ్బు వద్దు. సుబ్బు జాలి పడవాక. వెళ్ళండి, పర్వాలేదు, ఒక నెల రోజులుగా వెళ్ళండి.
జబ్బుంది వస్త్ర విస్త్ర బలాస్త్ర. సుబ్బు నాకు ఇదిగో ఈ చేతితో గోరు ముద్దలు తినాలని అమ్మ గోరు ముద్దలే కదా, ఇంకోటి అడగద్దు అనుకున్నా. దాని గోరుముద్దలు పెట్టాలంటే ఆకాశాన సూర్యుడుండడు సంధ్యవేళకి గోరు ముద్దలు తినే యోగ్యత కూడా నాకు లేదా చెల్లి? వద్దు వద్దు. నేను పెట్టను గోరుముద్దలు. వెళ్ళండి పెట్టండి గోరుముద్దలు పెట్టండి. నీది ఇంత విశాల హృదయం అని నేను అనుకోలేదు. వెళ్ళండి. సుబ్బు నువ్వేదో పెద్ద అమాయకురాల్లా ఉన్నావు, నాకేదో తేడా కూడా వేస్తుంది అక్కడ మొత్తం అంతా. ఆ సింఫ్ ఆఫ్ 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 జబ్బు వచ్చిన వాళ్ళు ఇలా ఉండరే. అదే మన ఇద్దరం కలకాలం ఇలాగే ఉండాలి. అది అర్థమైందా? దానికి చెప్పంటావేంటి? అది కలకాలం ఉండిపోద్దంట. అమ్మో నాకు చెప్పు. ఏ చెప్పు. కులస్తల హలబయ్యా వస్తున్నా ఒక్క నిమిషం. ఆ జబ్బుకి ట్రీట్మెంట్, కొత్త ట్రీట్మెంట్ అంట, తగ్గిపోద్ది. హలో బాబు అలా వద్దురా. ట్రీట్మెంట్ ఆకాశాన సూర్యుడుండడు తెల్లవారు. వెరీ గుడ్. అసలు లాభం లేదు, ఇంకో 2 గట్టిగా తగిలించాలి ఈసారి. అవునా? ఓకే సమస్య లేదు.